బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం మండల పరిధిలోని జెన్కో కాలనీలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుత ఓ ఇంట్లో కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. సున్నిపెంట ప్రాంతంలో తరచూ చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, చిరుత సంచారం ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ తెలియజేయండి. ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సుండిపెంట ప్రాంతంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. ఏదైతే తరచుగా చిరుతపులులు జనావాసాల్లోకి వస్తుండడంతో అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఈ సుండిపెంటలోని జెన్కో కాలనీ వద్ద ఉన్నటువంటి ఒక ఇంటి ముందు ఉన్నటువంటి ఐరన్ బాక్స్ లో ఉన్నటువంటి కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుతపులి యత్నించింది. ఈ చిరుతపులి కోడిని ఎత్తుకెళ్లేందుకు వచ్చినటువంటి దృశ్యాలను కొంతమంది అక్కడ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే తరచుగా ఈ రకంగా చిరుతపులులు జనవాసాల్లోకి వస్తుండడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి చిరుతపులి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల మనం చూసుకోవచ్చు, సుండిపెంటలోని ఐటీఐ కళాశాల సమీపంలో కూడా తరచుగా చిరుతపులి రావడం, కాంపౌండ్ వాల్ మీద కూర్చోవడం, యథేచ్ఛగా ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సంచరించడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ చిరుతపులిని పట్టుకునేందుకు కూడా యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రకంగా తరచుగా చిరుతపులిలో సంచారం ఈ ప్రాంతంలో రావడం పట్ల జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఈ చిరుతపులులు అనేది అంటే ఒకటే చిరుతపులు ఈ రకంగా ఆహారం కోసం జనవాసాల్లోకి వస్తుందా, లేదా చిరుతపులులు ఎక్కువ కావడంతోనే ఈ రకంగా జనవాసాలకు వస్తున్నాయి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే రకంగానే గతంలో కూడా ఇదే శ్రీశైలంలోని సున్నిపెంటలో ఒక ఇంట్లో పెంపుడు కుక్కలను ఆ ఇంటికి ఉన్నటువంటి కాంపౌండ్ ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ దాదాపు 5 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఆ కాంపౌండ్ దాటుకొని మరి వచ్చి అక్కడ ఉండేటటువంటి పెంపుడు కుక్కలను కూడా మార్చి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అంత ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళను దాటుకొని మరి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుక్కలను ఎత్తుకెళ్ళినటువంటి చిరుతపులి ఏ రకంగా ఎవరి మీద దాడి చేస్తుందో అన్న భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఈ చిరుతపులి ఏదైతే జనావాసాలకు వస్తుందో దాటిని కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నించాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతా ఉన్నారు మహిళ. అయితే ఇదే రకంగానే అటు ఎలుగుబండ్లు కూడా తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఈ క్రూర మృగాలన్నీ కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి? ఎలుగుబండ్లు కావచ్చు, చిరుతపులులు కావచ్చు, పులులు కావచ్చు, ఈ రకంగా జనావాసాల్లోకి రావడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ లో ఏదైనా వేటగాళ్ళు వేట సాగించే క్రమంలో ఈ చిరుతపులులు తప్పించుకొని జనవాసాల్లోకి వస్తున్నాయి, లేక ఆహారం దొరక్క ఆ జనవాసాల్లోకి వస్తున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మహిళ. థ్యాంక్ యూ మురళీకృష్ణ.